దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1456 పాయింట్లు పతనమై 74,559 వద్ద స్థిరపడగా నిఫ్టీ 436 పాయింట్లు నష్టపోయి 23,379 స్థాయికి పడిపోయింది. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఎంతలా ఉందంటే కేవలం 875 షేర్లు మాత్రమే లాభపడగా ఏకంగా 3,219 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా రియాలిటీ రంగం 4.11% పతనంతో ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బతీయగా ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, మీడియా స్టాక్స్ లోనూ భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం 3% పైగా కుప్పకూలాయి. ఇక మరోవైపు చమురు ధరల సెగతో భారత రూపాయి మునుపెన్నడూ లేనంతగా దిగజారి డాలర్తో పోలిస్తే 95.63 వద్ద ఆల్ టైమ్లో రికార్డును నమోదు చేసింది. మార్కెట్ ఒడిదుడుకులను సూచించే ఇండియా విక్స్ కూడా 19.25 స్థాయికి పెరగటం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచుతోంది.